యంగ్ టైగర్ ఎన్టీఆర్కి టెంపర్ నుంచి టైం మారింది. ఆ చిత్రం ఇచ్చిన విజయంతో ఎక్కడ ఆగకుండా దూసుకుపోతున్నారు. దీంతో అతని గురించి, అతని సినిమా గురించి ఏ చిన్న వీడియో వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తుంది. యూట్యూబ్లో తారక్ వీడియో రావడమే ఆలస్యం వేగంగా లక్షల వ్యూస్ మార్క్ని దాటేస్తుంది. జనతా టీజర్, ట్రైలర్, సాంగ్స్ వీడియోస్ను 5 మిలియన్ కంటే ఎక్కువ సార్లు చూశారు. ఇలా యూట్యూబ్లో చక్రం తిప్పుతున్న ఎన్టీఆర్కి పోటీ ఇవ్వడానికి మెగాస్టార్ కోడలు ఉపాసన యూట్యూబ్లో ప్రవేశించింది. ఎంట్రీతోనే తారక్ రికార్డులను షేక్ చేసింది. గత వారంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తాతగారి గురించి, భర్త రామ్ చరణ్తో ప్రేమ పెళ్లి విషయాలను వెల్లడించింది. తనపై వచ్చిన విమర్శలన్నిటికీ ధైర్యంగా, స్పష్టంగా తిప్పికొట్టింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన ఉపాసన వీడియోని చూసేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ అందుబాటులోకి వచ్చిన వారం లోపునే 1 మిలియన్ వ్యూస్ మార్క్ని దాటేసింది. అతి త్వరలోనే 5 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే తారక్ రికార్డులన్నీ మరుగున పడిపోయినట్లే. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు